ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో కాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో కాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు గడపకుండా
నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా. పెనుయేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా. పాటలు పాడుచు పరవశించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. మారిపోను, నీ భారమంతా తీరిపోను. అందరూ పాడదాం. నీ జీవితమంతా మారిపోను, నీ భారమంతా తీరిపోను. యేసే నిన్ను రక్షించును, నీ బాధలన్నీ తొలగించును. యేసే నిన్ను రక్షించును, నీ బాధలన్నీ తొలగించును. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదామండి. మారిపోను, నీ ఆశలన్నీ తీరిపోను. నీ రూపమంతా మారిపోను, నీ ఆశలన్నీ తీరిపోను. యేసే నిన్ను స్వస్థపరచును, నీ చింతలన్నీ తొలగించును. యేసే నిన్ను స్వస్థపరచును, నీ చింతలన్నీ తొలగించును.
పరిస్థితులన్నీ మారిపోను, నీ అవసరములన్నీ తీరిపోను. యేసు నామములో నీ పరిస్థితులన్నీ మారిపోను, నీ అవసరములన్నీ తీరిపోను. దగ్గరగా స్వరం మీద పాడదాం. నీ పరిస్థితులన్నీ మారిపోను, నీ అవసరములన్నీ తీరిపోను. యేసే నిన్ను నడిపించును, నీ అడ్డులన్నీ తొలగించును. యేసే నిన్ను నడిపించును, నీ అడ్డులన్నీ తొలగించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను హేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా. నిన్ను హేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా. పాటలు పాడుచు పరవశించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మరొకసారి, దేవా ఎంతో నా ప్రార్థనకు జవాబు దయచేసే బలమైన దేవా, ఎంతో బలమైనది. రెండు చేతులు పైకెత్తి. నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో ఎంతో బలమైనది, ఎంతో బలమైనది,
అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని ఆరాధించే భాగ్యం, అలాగే వాక్యం వినేటటువంటి అవకాశం మనందరికీ దేవుడు ఇచ్చినందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇది గొప్ప భాగ్యం. ఈ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. వేస్ట్ అనేటటువంటి అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. నడుము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని వింటున్నాం. నడుము దేనికి సాదృశ్యంగా ఉందంటే స్పిరిచువల్ సర్వీస్కి సాదృశ్యంగా ఉందని మొదటి రోజు మనం విన్నాం. రెండవ రోజు స్పిరిచువల్ రెడీనెస్, ఆత్మీయ సిద్ధపాటు అనే దాని గురించి మనం దేవుని వాక్యాన్ని వింటూ వచ్చాం. ఇక మూడవది స్పిరిచువల్ జర్నీ అనే దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆత్మీయ యాత్ర. ఈ ఆత్మీయ యాత్రలో నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం, మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకుని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం TERVలో నేను చదువుతున్నాను. మీరు ఆ భోజనం చేసేటప్పుడు ప్రయాణం చేస్తున్న వారిలా బట్టలు వేసుకోవాలి, మీ అంగీని మీ నడుంకు బిగించాలి, మీరు మీ చెప్పులు తొడుక్కోవాలి, మీ చేతి కర్రను చేతితో పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే, మీరు భోజనం చేసేటప్పుడు ఆతురంగా మీరు భోజనం చేయాలి. స్లోగా భోజనం చేయకూడదు. ఫాస్ట్గా మీరు ఆతురంగా మీరేం చేయాలంటే భోజనం చేయాలి. ఎందుచేతనంటే ఇది యెహోవా యొక్క పస్కా బలి. యెహోవా తన ప్రజలను కాపాడి వారిని ఈజిప్ట్ నుండి త్వరగా బయటకు నడిపించిన సమయం. అందుకనే మీరందరూ కూడా పస్కా ఆచరించేటప్పుడు మీరేం చేయాలంటే భోజనం చేసేటప్పుడు ప్రయాణం చేస్తున్న వారిలాగా బట్టలు వేసుకోవాలి. ఆ తర్వాత మీ అంగీని నడుముకు బిగించాలి, మీరు మీ చెప్పులు తొడుక్కోవాలి, మీ చేత్తో కర్ర చేతి పట్టుకోవాలి. ఆ తర్వాత మీరు భోజనం ఆతురంగా చేయాలి, స్లోగా భోజనం చేయకూడదు. ఎందుచేతనంటే యెహోవాకి ఇది పస్కా బలి. యెహోవా తన ప్రజలను కాపాడి వారిని ఐగుప్తు దేశంలో నుంచి బయటకు నడిపించిన సమయం ఇది. కాబట్టి మీరు ఈ యొక్క విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎప్పుడు వారి జర్నీ స్టార్ట్ అయిందంటే when they ate Pascha, when they ate Passover meal, the journey started. వారు ఎప్పుడైతే ఈ యొక్క పస్కా భోజనాన్ని భుజించారో వారి జర్నీ స్టార్ట్ అయింది. మనందరి జీవితంలో కూడా మనందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది ఆయన ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అప్పుడు మన జీవితంలో మనము మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతామో, బాప్తిస్మం పొందినటువంటి మనము ప్రభు యొక్క శరీరములో ఆయన రక్తములో పాలు పంపులు పొందుతామో అప్పుడు మన స్పిరిచువల్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు వారు వాగ్దాన భూమికి ప్రయాణం వారి యొక్క భోజనం తర్వాత స్టార్ట్ అయింది. అలాగే మనం ఆత్మీయంగా యేసు ప్రభువారి యొక్క శరీరములో రక్తములో పాలుపంపులు పొందడం ద్వారా ఏ జర్నీ స్టార్ట్ అవుతుంది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమ పరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. చూసారా ప్రియులరా, పరదేశులను యాత్రికులనై ఉన్నారు. మీరు ఎవరై ఉన్నారు? మీరందరూ కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు, మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు, ప్రభు శరీరములో రక్తములో పాలుపంపులు పొందుచున్నారు. ఇప్పుడు మీరేమై ఉన్నారు? పరదేశులై ఉన్నారు, యాత్రికులై ఉన్నారు. మీరు ఏ దేశానికి సంబంధించినటువంటి వారు? మీరు పరలోకానికి సంబంధించినటువంటి వారు. ఈ భూలోకంలో మీరందరూ కూడా ఎలా ఉన్నారు? యాత్రికులుగా ఉన్నారు. కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలి. విసర్జించి అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తా ఉన్నారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, దర్శన దినమందు దేవుని మహిమపరచడానికి వారి మధ్య మంచి ప్రవర్తన కలిగినటువంటి వారై ఉండాలి. మంచి ప్రవర్తన గల వారై ఉండాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. మీరందరూ కూడా మంచి ప్రవర్తన కలిగినటువంటి వారై మీరు ఉండాలని దేవుని యొక్క వాక్యం మీకు తెలియపరుస్తూ ఉంది.
కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు చూస్తే, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశము వెదుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలాగనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, ప్రియా సహోదరి సహోదరులారా, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద ఎలా ఉన్నాము అని అనుకున్నారంటే, మేము పరదేశులము యాత్రికులమై ఉన్నామని వాళ్ళు చెప్పుకుని విశ్వాసము గలవారై వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మృతి పొందారు. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విశదపరుచున్నారు కారా. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే తమ సొంత దేశాన్ని వారు ఏం చేస్తున్నారంటే విశదపరుస్తున్నారు. ఆ దేశమును వారు తెలియపరుస్తున్నారు. ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశము వారి జ్ఞాపకం ఉంటే మరలా వెలుటకు వీలు కలిగి ఉండను. ఏ దేశం నుంచి వచ్చామో ఏ దేశానికి వెళ్ళాలో అనేది వీలు కలిగి ఉంటుంది. కాబట్టి దాని జ్ఞాపకము ఉంటే అది వీలు కలుగుతుంది. జ్ఞాపకం లేకపోతే ఏ ఇంటి నుంచి వచ్చామో మళ్ళీ తిరిగి వెళ్ళే అవకాశం లేదు. గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును, ఎద్దు తన కామాందును ఎరుగును, కానీ నా ప్రజలకు తెలివి లేదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రజలు తెలివి లేని వాళ్ళుగా ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళుతున్నామో తెలియనన్నట్టుగా ఈ లోక వ్యాపకాల్లో లోక భూయిష్టమైనటువంటి విషయాల్లో చిక్కుకొని శ్రేష్టమైన దేశాన్ని వదులుకొని లోకంలోనే తిరుగుతా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అయితే మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నట్టుకు దేవుడు వారి గురించి సిగ్గుపడే దేవుడు కాదు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణాన్ని ఆయన సిద్ధం చేశారు. పరలోక పట్టణాన్ని ఆయన తన ప్రజల కొరకు ఆత్మీయంగా ఎవరైతే యాత్ర చేస్తున్నారో, ఎవరైతే దేవుని బిడ్డలారా, ఎవరైతే వారి నడుము కట్టుకొని ఆత్మీయ సేవ చేస్తున్నారో, స్పిరిచువల్ సర్వీస్, ఆత్మీయ సేవ, స్పిరిచువల్ సర్వీస్, ఈ యొక్క ఆత్మీయ సేవ చేస్తూ ఉన్నారో, అలాగనే స్పిరిచువల్ రెడీనెస్ కలిగినటువంటి వారిగా ఉన్నారు, ఆత్మీయ సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉన్నారు, ఈ స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు. ఈ జర్నీ యొక్క ముగింపు దేవుని రాజ్యం. ఈ యొక్క జర్నీ యొక్క ముగింపు దేవుని యొక్క నిత్య రాజ్యములో అడుగు పెట్టేటటువంటి చక్కటి అవకాశాన్ని పొందినటువంటి వారిగా మనమందరం కూడా జీవించడానికి మారు మనసు పొందినటువంటి వారమై, యేసుక్రీస్తు ప్రభువారి నామములో బాప్తిస్మం పొందినటువంటి వారమై, మనందరం కూడా ప్రభు యొక్క శరీరములో రక్తములో పాలు పంపులు పొందినటువంటి బిడ్డలమై ఆత్మీయమైనటువంటి యాత్రలో సాగుతూ ప్రభు మహిమార్థమై ప్రభుకు నచ్చినట్టుగా ప్రభు మెచ్చినట్టుగా మనం జీవించటానికి సర్వశక్తి గల దేవుడు, ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు మనకు సహాయం చేయాలని మనమందరం కూడా ప్రార్థన చేయవలసిన వారుగున్నాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. దయచేసి అందరం కూడా ప్రార్థనలో గడుపుదాం. మహోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అని చెప్పి మీరు చెప్పిన మాట ప్రకారంగా నైనా ఆత్మీయ సేవ చేయడానికి, ఆత్మీయ సిద్ధపాటు కలిగి ఉండడానికి, ఆత్మీయ యాత్రలో కొనసాగడానికి నాయనా మా నడుమును కట్టుకొని నాయనా మేము ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉండేవాళ్ళుగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. ఎవరు ఏ కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఏ శోధనలో బాధపడుతున్నా, ఏ విధమైనటువంటి ఇరుకు ఇబ్బందుల్లో కొట్టబడుతున్నా యేసుక్రీస్తు నామములో వారిని బయటికి తీసుకున్నామని గొప్ప నెమ్మది, సమాధానం, ఆశీర్వాదం నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఈ యొక్క ప్రార్థనా పోరాటాన్ని వీక్షిస్తున్నారో వారి జీవితాలు ధన్యమవడానికి సహాయం చేయండి. వారి కుటుంబాలు బాగుపడడానికి సహాయం చేయండి. వారి చేతి పనులను ఆశీర్వదించండి. వారి పిల్లలు స్కూల్స్కి, కాలేజెస్కి వెళుతుండగా సహాయం చేయండి. అలాగునేమో ప్రభువా, వారి యొక్క వ్యాపారములో, ఉద్యోగములో, ప్రతి పనిలో మీ బిడ్డలకు అండగా నిలవండి. మీ సహాయముని బిడ్డలకు చూపించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రార్థనా పోరాటములో మనం పాలు పంపులు పొందడానికి దేవుడు సాయం చేశాడు. ఈ ఛానల్ని
మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చేయటం మీరు మర్చిపోవద్దు. రేపు మరొక అద్భుతమైనటువంటి సత్యాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. కృపగల దేవుడు అంతవరకు మీకు తోడైనను గాక. ప్రైజ్ ది లార్డ్.